నమస్తే హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అహ్మదాబాద్లోని సబర్మతి నదిని స్ఫూర్తిగా తీసుకుని ఈ నదిని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇందుకోసం తక్షణ నిధుల కింద 3,000 కోట్ల రూపాయలని విడుదల చేయాలని తీర్మానించింది. మూసీ సుందరీకరణకు వివిధ విభాగాల శాఖాధిపతులతో ప్రత్యేక కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నిర్దిష్టమైన సమగ్ర నివేదిక ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది. అలాగే మూసీ ఎగువ భాగమైన మంచిరేవుల బాపుఘాట్ మధ్యలో మంచినీటి సరస్సుగా తీర్చిదిద్దేందుకు స్థలాన్ని ఎంపిక చేయాలని కూడా సర్కార్ యోచిస్తోంది. మొత్తంగా మూసీ నది రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? మూసీకి పూర్వ వైభవం తిరిగి వస్తుందా? మళ్ళీ జీవనదికి జీవం పోయాలనుకుంటున్న సర్కార్ సంకల్పం నెరవేరుతుందా? మురికి నీటితో పారుతున్న జీవనదికి జీవం పోయాలనుకుంటోంది తెలంగాణ సర్కార్. దశాబ్దాల మురికి గంపును మాడమాడలా దూరం తరిమేయాలని నిశ్చయించింది. పునర్వైభవం తెచ్చే దిశగా ప్రత్యేక ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కలు వేసింది. అవసరమైతే నాబార్డ్ సాయంతో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి నిధులు సేకరించాలని తీర్మానించింది. మూసీ సుందరీకరణకు 3,000 కోట్లు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 కిలోమీటర్లు, హెచ్ఎండిఏ పరిధిలోని మరో 12 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తోన్న జీవనది సుందరీకరణకు ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలి అధికారులతో కలిసి మూసీ నాలను పరిశీలించిన ప్రభుత్వం గుజరాత్లోని సబర్మతి నదిలా మూసీని సుందరీకరణ చేయాలని సంకల్పించింది. ఇందుకు అవసరమైన నిధులను నాబార్డ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా పొందే అవకాశం ఉంది. మూసీ నదిని ఒక్కసారి సుందరీకరణ చేయడం సాధ్యం కాదు. అందుకే దశల వారీగా దాన్ని సుందరీకరించాలని నిశ్చయించింది. ప్రస్తుతం నగరంలోని 51 నాలాల ద్వారా మురుగునీరు మూసీలో కలుస్తోంది. ఈ మురుగునీరు సుమారు 1,250 MLDలుగా గుర్తించారు. ఇందులో సగం మురికి నీటిని మాత్రమే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సరిపోవు. ఇంకా అదనంగా మరో 10 STPCలను నిర్మించాలి. మంచినీరు ప్రవహించాలి. మూసీ సుందరీకరణలో భాగంగా మొదట 2 ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల మేర మూసీ నది సుందరీకరణను చేపట్టనున్నారు. ఇందులో మంచిరేవుల నుంచి బాపుఘాట్ వరకు ఉప్పల్ ప్రాంతాలను ఎంచుకోనున్నారు. వీటిని మూసీ సుందరీకరణలో నమూనాగా తీర్చిదిద్ది చూపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూసీ సుందరీకరణతో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందేలా అవసరమైన ఏర్పాట్లు చేయనుంది సర్కార్. ఇందుకోసం జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ శాఖలతో పాటు పర్యాటక శాఖ, నీటిపారుదల శాఖల సమన్వయంతో మూసీ సుందరీకరణ పనులు చేపట్టనుంది. త్వరలోనే ఉప్పల్లో మూసీ సుందరీకరణ పూర్తి చేసి ఆ తర్వాత ప్లాట్ల కేటాయింపు, ప్రభుత్వానికి చెందిన ప్లాట్లను విక్రయించనుంది. నెల రోజుల్లో కూకట్పల్లి నాలా మళ్లింపు, హుస్సేన్ సాగర్లో కలిసే కూకట్పల్లి నాలా మళ్లింపు పనులు తుది దశకు చేరనున్నాయి. మరో నెల రోజుల్లో ఆ పనులన్నీ పూర్తి కానున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ సుందరీకరణ పనులను హెచ్ఎండిఏ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం చేపట్టబోతోంది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా సంజీవయ్య పార్కు వద్ద చెత్త డంపింగ్ యార్డులను గార్డెన్లుగా మార్చనుంది. దోమలు, దుర్వాసన నివారణకు సుగంధభరిత మొక్కల పెంపకం. మూసీ నది వెంట దోమలతో పాటు తీవ్రమైన దుర్వాసన వస్తోంది. గతంలో హైకోర్టు ముందు రబ్బర్ డ్యాం ఏర్పాటు చేసి
అందులో మురుగునీరు నింపడంతో అది విఫలమైందని, దానివల్ల దోమలతో పాటు దుర్వాసన వెలువడుతోంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఔషధ సుగంధ భరిత మొక్కలను పెంచనుంది. మూసీ సుందరీకరణతో పాటు నార్సింగ్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మూసీ నది మీదుగా 42 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపనుంది. మూసీ కేవలం నది మాత్రమే కాదు, అదో జీవనది. కానీ దాని దుస్థితి మాత్రం మురుగు కాల్వ కన్నా అధ్వాన్నంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ హైదరాబాద్ మీదుగా ప్రవహించి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో సంగమిస్తోంది. అంటే కృష్ణాకు మూసీ ఉపనది. ఒకప్పుడు సుందరంగా కనులు విందుగా జీవనదిగా ఉన్న మూసీ నది ఇలా ఎందుకు మారింది? కారణం ఎవరు? అసలు కారణాలేంటి? దక్కన్ సంస్కృతి పరిఢవిల్లిన స్థలం హైదరాబాద్. కులీ కుతుబ్ షా భాగమతుల ప్రేమగాథకు సజీవ సాక్ష్యంగా భాసిల్లింది మూసీ నది. భాగ్యనగరాన్ని పాలించిన నిజాం రాజులు మూసీ అందాలకు సమ్మోహితులయ్యారు. 413 సంవత్సరాల చరిత్ర కలిగిన భాగ్యనగరం ఈరోజు ఇలా నిలబడడానికి వెనుక మూలస్తంభం ఈ నదే. ఎందుకంటే అందమైన సుందర వనంలా ఉండే మూసీ నది తీరాన్ని చూసి అప్పటి రాజులు స్ఫూర్తి పొందారు, ప్రేరణ పొందారు. అందుకే నదీముఖంగా హైదరాబాదు రాజధాని నిర్మాణం జరగాలని వారు కలలు కన్నారు. కులీ కుతుబ్ షా హైదరాబాదు నిర్మాణానికి మూసీ తీరాన్ని ఎంచుకోవడానికి ఇదే కారణం. దశాబ్దాల పాటు స్వచ్ఛమైన మంచినీటితో ప్రజల దాహార్తిని తీర్చిన మూసీ నది రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల పొలాలను సస్యశ్యామలం చేసింది. కృష్ణానదిలో కలిసే ముందు హైదరాబాదు మీదుగా ఈ నది ఎన్నో చోట్ల ప్రవహిస్తుంది. ఉపాధి కోసం భాగ్యనగరంలో బతుకుదామని వచ్చిన వారికి ఈ నదీ తీరమే ఆశ్రయం. మూసీ నది మీదుగా ఎన్నో బ్రిడ్జిలు, ఆనకట్టల నిర్మాణం జరిగింది. అపారమైన మంచినీటి వనరైన ఈ నది వృధాగా కృష్ణాలో కలిసిపోతూ ఉండడంతో అప్పటి పాలకులు దీనికి ముందు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పేరిట 2 జలాశయాలను నిర్మించారు. అనంతగిరి కొండల నుంచి వచ్చే నది ముందుగా ఈ 2 జలాశయాలను నింపిన తరువాతే దిగువకు ప్రవహించేలా నిర్మాణం చేశారు. నిజాం రాజుల హయాంలో పరిస్థితులన్నీ సవ్యంగా నడిచేవి, అంతా బాగుండేది. ఏడాదికి 3 పంటలు మూసీ ఒడ్డున పండేవి. లక్షల మందికి తాగునీరు అందించేది ఈ నది. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. స్వాతంత్ర్యం వచ్చాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి ప్రభుత్వ పరిపాలన మొదలయ్యాక సమస్యలు ఒక్కొక్కటిగా మారిపోతూ వచ్చాయి. ఆ పరిణామాలే నేటి ఈ దుస్థితికి కారణం. ఇప్పుడిలా ఎండిపోయి నీటి గుంటల్లా మిగిలిపోయిన ఈ నదికి ఒకప్పుడు వరదలొచ్చాయంటే నమ్ముతారా? మూసీ వరదలు చరిత్రలోనే చెరగని చేదు జ్ఞాపకం. పరవళ్లు తొక్కుతూ ఉరకలు పరుగులతో ప్రవహించే ఈ నది వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే భారీ వరద నీటితో పోటెత్తిపోయేది. 1908లో మూసీకి వచ్చిన వరదలు కనీవిని ఎరుగని జల ప్రళయాన్ని తలపించాయి. 1908 సెప్టెంబర్ 28న నది నీటి మట్టం రాత్రికి రాత్రి పెరిగిపోయింది. చాదర్ఘాట్, అఫ్జల్గంజ్, ముసల్లం వంతెనలు ప్రవాహం ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి. అఫ్జల్గంజ్లో ఏకంగా 11 అడుగుల పైకి వరద నీరు ప్రవహించింది. కనీసం 15,000 మంది జల సమాధి అయ్యారని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే నీటి ఉధృతిని తగ్గించడానికి 2 జలాశయాల నిర్మాణం చేపట్టాలని అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. అవే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు. ఈ 2 జలాశయాలు నిండితేనే నీరు దిగువకు వచ్చేది. ఆ నీరు పంటలకు, తాగునీటికి చక్కగా సరిపోయేది. కానీ ఆ తర్వాతే కాలం మారింది, కష్టాలు మొదలయ్యాయి.
1960వ దశకం నుంచి భాగ్యనగరం అనూహ్యంగా విస్తరించింది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన జనాభాకి తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోయాయి. అప్పటి నుంచే తాగునీటికి కటకట మొదలైంది. దానికి తోడు పర్యావరణం కూడా కష్టాలు తెచ్చింది. వర్షాభావ పరిస్థితులు తోడై జీవనది ఎండిపోవడం మొదలుపెట్టింది. నది పారేందుకు కాదు, కనీసం జలాశయాల్లో నిల్వ ఉంచేందుకే నీరు లేకుండా పోయింది. రాజధాని కావడంతో పరిశ్రమలు పెరిగిపోయాయి. అప్పట్లో నగరానికి చివరన పరిశ్రమలుండేవి. జనాభా విస్తరణ కారణంగా ఇప్పుడు పరిశ్రమలు నగరం మధ్యనే ఉన్నాయన్న భావన కలుగుతోంది. ఈ పారిశ్రామిక వ్యర్థాలన్నీ నగరం బయట మూసీలోకి వదిలేయడం మొదలుపెట్టారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా నీటి కోసం మంజీరా నదిని నగరానికి తెప్పించే ప్రయత్నాలు పెరిగిపోయాయి. దాంతో మూసీ నదిని బాగు చేయాలన్న ఆలోచన మరుగున పడిపోయింది. ఒకప్పుడు మూసీ నది నీటితో పండిన కూరగాయలు, వరి అన్నం తిన్నవారు ఆహా ఏమి రుచి అని మైమరిచిపోయేవారట. ఎగువ నుంచి ఉధృతంగా పొర్లి వచ్చే ఈ జీవనది స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో పరుగులు పెట్టేది. ఏడాదికి 3 పంటలు పండేవి. ఈ నది నీటితో పండిన కాయగూరలు, ఇతర పంటలు ఎంతో రుచిగా, పౌష్టిక విలువలతో ఉండేవి. కానీ ఇప్పుడు సీను మారింది. పరిస్థితులు తిరగబడ్డాయి. పరిశ్రమల కాలుష్యం, నగర డ్రైనేజీ దారులు అన్నీ మూసీలోనే కలుస్తూ ఉండడంతో నది విషతుల్యంగా మారిపోయింది. మూసీ మురుగునీటితో పండిన పంటలు తినడం యమ డేంజర్ అని డాక్టర్లే చెబుతున్నారు. పరిశ్రమలు వదిలే కాలుష్యం వల్ల పెద్ద ఎత్తున సీసం, క్రోమియం, కాడ్మియం లాంటి ప్రమాదకర రసాయనాలు నీటిలో చేరిపోతున్నాయి. రసాయన, ఖనిజాల వ్యర్థాలు ఇక్కడే చేరడంతో మూసీ ముక్కుపొటాల అదిరిపోయేంత దుర్గంధభరితంగా మారిపోయింది. నిత్యం ఈ నదిలోకి 130 కోట్ల లీటర్లకు పైగానే గృహ, పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు వర్షాభావం, నది పూడుకుపోవడంతో వర్షపు నీరు కూడా నిల్వ ఉండని పరిస్థితి. పటాన్చెరు పరిసరాల్లోని పరిశ్రమల కాలుష్యమంతా చేరుతోంది మూసీలోకే. అలాగే నగరంలోని ఆస్పత్రుల వ్యర్థాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ నదే. దీనికి తోడు పశువుల మృత కళేబరాలను పడేసేది ఇక్కడే. మొత్తంగా చెప్పాలంటే మూసీ ఓ చెత్త కుప్పలా మారిపోయింది. ఒకప్పుడు మూసీ అంటే జీవనది అన్న పేరు చరిత్రకే పరిమితమైపోయింది. ఇప్పుడు మూసీ అంటే ఓ మురుగు, మూసీ అంటే ఓ కంపు. హంసధ్వని కార్యక్రమంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. హంసధ్వని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏమైనా కొన్నాళ్ల నుంచి పాలకుల నిర్లక్ష్యంతో కాలుష్య కాసారంగా మారిన మూసీ నదికి మళ్ళీ మంచి రోజులు రానున్నాయి. సుందరీకరణ కోసం సర్కార్ అడుగులు వడివడిగా వేస్తోంది. సబర్మతి నది తరహాలో మూసీ రూపురేఖలు మారడం ఖాయమన్న ఓ ఆశ హైదరాబాదీల మదిలో మెదులుతోంది. మూసీ నదితో హైదరాబాద్ నగరానికి విడదీయలేని బంధం ఉంది. ఒకప్పుడు ఎంతో ప్రాభవం ఉన్న ఈ నది పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గత పాలకులు ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని చెప్పినా మాటలకే పరిమితమయ్యాయి. కారణాలేమైనా అభివృద్ధి ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోలేదు. తాజాగా దీని సుందరీకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అనంతగిరి కొండల్లో పుట్టి రాజేంద్రనగర్ వద్ద నగరంలోకి ప్రవేశిస్తున్న మూసీ బాపుఘాట్ దగ్గర ఈసీ నదితో కలుస్తుంది. శివార్లతో పాటు ప్రధాన నగరంలో మొత్తం 57.5 కిలోమీటర్ల మేర నగరాన్ని పలకరిస్తూ వెళుతోంది. భాగ్యనగరంలోని సుమారు 51 నాలాలు మూసీలో నేరుగా కలుస్తున్నాయి. రాజధాని చుట్టుపక్కల ఉత్పత్తి అవుతున్న మురుగులో 93% ఇందులోకే వచ్చి చేరుతోంది.
మూసీ సుందరీకరణ ద్వారా ప్రభుత్వం చేయ సంకల్పించిన పనులేమిటో చూద్దాం. పూర్తి స్థాయిలో నది శుభ్రత సుందరీకరణతో పాటు గండిపేట వద్ద పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. తారామతి బారాదరి దగ్గర మూసీ నడకదారి, కిస్మత్పూర్ ఈసీ నడకదారిని డెవలప్ చేయనున్నారు. జీవనది అన్న పేరు అనునిత్యం నోళ్లలో నానేలా రోజు నీళ్ల ప్రవాహం ఉండేలా చూడటం ముఖ్యోద్దేశం. సీవరేజీ మెయిన్ల నిర్మాణంతో పాటు హైదర్షా కోర్టు వద్ద 13 నాలాలను మళ్లించాలన్నది ధ్యేయం. పలు ప్రాంతాల్లో రబ్బరు డ్యాంల నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు స్నానఘట్టాలు, దోబీఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. అటు నది పక్కన అప్రోచ్ రోడ్ల చుట్టూ కాలువలను నిర్మిస్తారు. 4 ప్రాంతాల్లో సందర్శకుల కోసం బల్లలు ఏర్పాటు చేయనున్నారు. పార్కుల వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించి నదీ ప్రాంతంలోని శ్మశాన స్థలాల వద్ద అభివృద్ధి పనులు చేపడతారు. తాగునీరు, టాయిలెట్లు, విశ్రాంతి మందిరాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా మూసీ అభివృద్ధిని దశలవారీగా చేపట్టనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మొదటి దశ కింద ఎగువ ప్రాంతంలో 6 లేదా కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆయా పనులను దశలవారీగా ప్రారంభిస్తారు. ఇందుకు హెచ్ఎండిఏ, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధాన నగరంతో పాటు మూసీ చుట్టూ ఎగువన దాదాపు 134 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం నుంచి నిత్యం మురుగు వచ్చి మూసీలో చేరుతోందని, గండిపేట, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, బైరాగిగూడ, గంధంగూడ, హైదర్షా కోట్, కిస్మత్పూర్, బండ్లగూడ, రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ల నుంచి వచ్చే మురుగు మూసీలో కలుస్తోందని, అందుకనే ఇక్కడ శుద్ధి కోసం చర్యలు తీసుకోనున్నారు. మన మూసీ నది భవిష్యత్తులో మరో సబర్మతిగా మారనుంది. భాగ్యనగర చరిత్రలో మమేకమైన మూసీని బాగు చేసేందుకు సర్కార్ కంకణం కట్టుకుంది. గుజరాత్లోని సబర్మతి నదికి ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మరి గుజరాత్ సబర్మతికి, హైదరాబాద్ మూసీకి తేడా ఏంటి? రెండు నదులకు ఉన్న పోలికలేంటి? అవి 2 నదులు, 2 నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చినవే. అందులో ఒకటి కాలుష్య కాసారంగా మారిపోగా, ఇంకోటి సమస్యలను ఎదుర్కొని సవాళ్లను అధిగమించి పూర్తిస్థాయి సుందరీకరణ చెందింది. అందులో ఒకటి మూసీ, ఇంకోటి సబర్మతి. అందుకే మనం మూసీని కూడా మరో సబర్మతి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. మన మూసీకి సబర్మతి ఎన్నో అంశాల్లో ఎలా ఆదర్శంగా, ఎంతటి భావసారూప్యత ఉందో తెలుస్తోంది. సబర్మతి నది అహ్మదాబాదు నగరం మధ్య నుంచి ప్రవహిస్తోంది. దశాబ్దాల పాటు నదిని తాగునీటి అవసరాలకు వినియోగించారు. నగరం విస్తరించే కొద్దీ నది కాలుష్యమయమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూ వచ్చింది. నదీ తీరం వెంబడే మురికివాడలు కూడా ఎన్నో వెలిశాయి. ఆక్రమణలో నదీ ప్రవాహానికి అడ్డుపడటంతో వర్షాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యేవి. దీనివల్ల జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సబర్మతిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1997లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా సబర్మతి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. 2003 జనవరిలో 161.79 హెక్టార్ల భూమిని నదీ అభివృద్ధి కోసమని కేటాయించిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ కు ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టు పనులు 2004లో మొదలుపెట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద కొంతమేర పనులు ప్రారంభించి ఆ తర్వాత మార్పులు చేర్పులు చేపట్టింది. 2005లో ప్రధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మొత్తం 27 కిలోమీటర్ల వరకు మురుగునీటి మళ్లింపు వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 2 ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్లు నిర్మించారు. 2 టెర్మినల్ పంపింగ్ స్టేషన్లు పెట్టారు. గ్రావిటీ ద్వారా మురుగునీరును మళ్లించేందుకు అనువుగా జంక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేశారు.
ఏడాది పొడవునా శుద్ధమైన నీరు నదిలో ఉండేలా చూశారు. మొత్తం పరివాహక ప్రాంతంలో 20,000 మొక్కల్ని నాటారు. పార్కులు, బయోడైవర్సిటీ పార్కును నిర్మించారు. ఫలితంగా నదికి ఆనుకుని పచ్చదనం పెరిగింది. పలు ప్రాంతాల్లో పార్కుల్ని అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ 125 రకాల జీవాలు ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ఫ్లవర్ గార్డెన్ను నిర్మించి 150 రకాల పుష్పాలు ఉండేలా చూశారు. విమానాశ్రయం, సిటీ సెంటర్, మెట్రో, బీఆర్టీఎస్ కారిడార్లను అనుసంధానం చేసేలా రహదారి నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. ఈవెంట్లు, కార్యక్రమాలు నిర్వహించే విధంగా నిర్మాణాలు చేపట్టారు. దీనివల్ల నది నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను స్వయంగా సమకూర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. అభివృద్ధి చేసిన తర్వాత ఉన్న భూమిలో 14.5% వాణిజ్య అవసరాలకు వినియోగించారు. మొత్తం 2,94,082 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వివిధ నిర్మాణాలను చేపట్టి ఇందులో హోటళ్లు, మాల్స్, ఎగ్జిబిషన్ కేంద్రాలు, బిజినెస్ హౌజ్లను నిర్మించారు. అటు నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు పునరావాసాన్ని కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. నదికి ఇరువైపులా ఆక్రమించుకున్న 10,000కు పైగా కుటుంబాలకు అనధికారికంగా దుకాణాలను ఏర్పాటు చేసి 1,200 మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలు సాగించేలా అవకాశం కల్పించారు. వ్యాపారుల కోసం వేరే ప్రాంతంలో ప్రత్యేక మార్కెట్ను అభివృద్ధి చేశారు. మొత్తం 63,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో 1,641 మంది వ్యాపారులు తమ కార్యకలాపాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు అనువుగా 800 మొక్కల్ని నాటారు. దోబీలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా 9,380 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ధోబీ ఘాట్ను నిర్మించి ఒకేసారి 168 మంది ధోబీలు దుస్తులు ఉతుక్కునేందుకు అవకాశాన్ని కల్పించారు. ఇక మూసీలో కూడా దశల వారీగా వివిధ భాగాల కింద అభివృద్ధి చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించారు. మూసీ ఎగువ భాగంలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు తొలుత పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు. ప్రస్తుతం మూసీలో నీటి ప్రవాహం లేదు. నీళ్లు లేకుండా అభివృద్ధి చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించిన ప్రభుత్వం ఇందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తోంది. సబర్మతి తరహాలో కృత్రిమ ప్రవాహాన్ని పెంచేలా కార్యాచరణ తయారు చేయనుంది. ఇందుకోసం మధ్య మధ్యలో చెక్ డ్యాంలను అంటే రబ్బర్ డ్యాంలను నిర్మించనుంది. నదిలో మురుగునీరు ఉంటే దోమలు వృద్ధి చెందుతాయని, దుర్గంధం వల్ల ప్రయోజనం లేదని చెబుతోన్న సర్కార్ ప్రతి మురుగునీటి చుక్క శుద్ధి చేశాక అనంతరం మూసీలోకి విడిచిపెట్టడానికి తగిన ప్రణాళికలు తయారు చేస్తోంది. ఉప్పల్ ప్రాంతంలో 200 మీటర్ల మేర మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుడుతోంది. మొత్తం 250 కిలోమీటర్ల పొడవున్న మూసీ తీర ప్రాంత అభివృద్ధికి 3,000 కోట్లు కేటాయిస్తూ కొత్తగా 10 ఎస్టీపీలను నిర్మించనుంది. మూసీకి 2 వైపులా ఎక్స్ప్రెస్ వేను కూడా డెవలప్ చేసి సైక్లింగ్ ట్రాక్, నడకదారులను ఏర్పాటు చేయనుంది. ఇరువైపులా పచ్చిక బయళ్లు ఉండేలా మురుగు నియంత్రణ జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది. మూసీ నీటిని ఇతర అవసరాల కోసం వినియోగించడానికి అందుకు అవసరమైన ఆదాయ వనరులను సృష్టించనుంది. మొత్తంగా పర్యాటక హబ్గా మూసీ పరివాహకాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కార్ సంకల్పం చెప్పుకుంది. ఇది ఈ వారం మూసీ నది సుందరీకరణపై హంసధ్వని కార్యక్రమం. నమస్తే.